కాలం కాటేసింది, మనం చేసేదేమి లేదు. కానీ నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్నా మిత్రులారా, ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా చిన్నతనంలో తల్లి తండ్రి మరణించిన వాళ్ళు లేదా ఇద్దరు మరణించిన వాళ్ళు గొప్ప ప్రయోజకులైనరు, వాళ్ళ దేశాల్లో వాళ్ళ జిల్లాల్లో చరిత్ర సృష్టించిన వాళ్ళైనరు. ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో సంపత్ కూడా టీచర్, విద్యా కమ్యూనిటీకి సంబంధించిన వాడు, శ్రీనివాస్ కూడా టీచర్. కాబట్టి ఈ పిల్లలు గొప్ప ప్రయోజకులు అవుతారనే విశ్వాసం నాకుంది. ఎందుకంటే వాళ్ళ తాత టీచర్ ఎంతో మంది విద్యార్థుల్ని ఉత్పత్తి చేసి ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం. శ్రీనివాస్ కూడా టీచర్ గా చాలా మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దిండు. ముఖ్యంగా చెప్పాలంటే శ్రీనివాస్ అనేవాడు ఎవరికి బాధ ఉన్నా, ఎక్కడ ఉపాధ్యాయునికి కానీ ప్రజలకు కానీ బంధువులకు కానీ బాధ కలిగితే వాడు భుజాల మీద వేసుకొని తిరిగే మనిషి శ్రీనివాస్. ఈ చిన్న వయసులో భార్య లేకపోవడం, తల్లి లేకపోవడం లాంటిదనే మాట చెప్తూ, పసికందుకు తల్లి లేకపోవడం లాంటిదే శ్రీనివాస్ మాట చెప్తూ నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు పిల్లల్ని చూస్తా ఉన్నా ఉదయం నుంచి సంపత్ కుమార్ కున్న కాన్ఫిడెన్స్, వాళ్ళ తాత ఎక్కువ ఏదైతే వాళ్ళ తాత అమ్మ వాళ్ళ తండ్రి కూడా ధైర్యం ఈ పిల్లల లోపల కనిపిస్తుంది. ఎక్కడ కూడా వాళ్ళ లోపల ఫగ్గింగ్, షేకింగ్ కనిపించట్లేదు. వీళ్ళు గొప్ప ప్రయోజకులు అవుతారు, గొప్ప ప్రయోజకులు అవుతారు. వాళ్ళ తాతయ్య పూర్తి స్థాయిలో తన బిడ్డ మీద ఉన్న ప్రేమని పిల్లల మీద కుమ్మరించి ధైర్యవంతులుగా, మార్గదర్శకులుగా, ప్రయోజకులుగా తీర్చిదిద్దుతాడని నమ్మకం నాకుంది. శ్రీనివాసు భార్య కోల్పోయినప్పుడు కూడా తన భార్య కన్నా పిల్లలు అవుతున్నారు. ఆ పిల్లల్ని తల్లి లేని లోటును శ్రీనివాసు తండ్రిగా, తల్లిగా తీర్చాల్సిన బాధ్యత శ్రీనివాస్ తల్లిదండ్రులు కూడా ఉందన్న మాట చెప్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో మా చెల్లెలు రామల్లమ్మ చనిపోయినప్పటి నుంచి శ్రీనివాస్ తోని, ఏకనతోని, మహేందర్ కుటుంబం వాళ్ళ భార్యతో కూడా నాకు ఆత్మీయ సంబంధం ఏర్పడ్డాయి. రామల్లమ్మ చనిపోయినప్పుడు కూడా రామల్లమ్మ ఏకన్న బిడ్డ మన ఏకన్న హైదరాబాద్ ఉంటే వాళ్ళ పిల్లలకి రామల్లమ్మ మనరాళ్ళకి, ఏకన్న పిల్లలకి ఈ ఇద్దరు అన్నదమ్ములు సమీర కానీ లేక మన రామాదేవి కానీ అన్నం వండి వాళ్ళకు రెగ్యులర్ పెట్టారు. ఇప్పుడు వాళ్ళ ఆ ఇద్దరి ఆడబిడ్డలు కూడా కోరేది ఏంటంటే, అమ్మ ఇప్పుడు సమీర లేదు, మీరు సమీర పాత్ర పోషించాలి. మంజుల కానీ రమాదేవి కానీ ఏదైతే యాకన్న వాళ్ళ తల్లిదండ్రులు సరే వాళ్ళు చదువురాని వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రేమను ఈ పిల్లల మీద కుమ్మరించాలా. ఈ పిల్లలు నేను అంటున్నా, నేను పూర్తి నమ్మకం ఉంది సంపత్ గారు మీరు అనేక మంది విద్యార్థుల్ని ఈ దేశానికి ఉత్పత్తి చేశారు. ఈ పిల్లల్ని గొప్ప ప్రయోజనంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత శ్రీనివాస్తో పాటు మీకుంది. మీ ఆలోచన జ్ఞానం, నీ బిడ్డ అయితే నీ రక్తాన్ని పంచుకొని పుట్టింది, ఆ రక్తాన్ని పంచుకొని పుట్టిన పిల్లల లోపల ఆ ధైర్యము, ఆ విశ్వాసము అసలు ఆ పిల్లల్ని చూస్తుంటే నాకు అనిపిస్తుంది తప్పకుండా గొప్ప ప్రయోజకులుగా అవుతారని, వీళ్ళు తీర్చిదిద్దారని నమ్మకం నాకుంది. శ్రీనివాస్ చిన్న వయసులో భార్య కోల్పోవడం అనేది ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా తీర్చలేని లోటు ఉందనే మాట చెప్తూ భవిష్యత్తు కాలంలో నేను ఒకటే సంపత్ గారి మరొక పర్యం, సంపత్ గారి భార్యని, సంపత్ గారి కొడుకుల్ని, కోడల్ని, ఈ పిల్లల్ని గొప్పగా ప్రేమించాలా నేనైతే నమ్ముతున్నా. సంపత్ గారి మీద విశ్వాసం అప్పుడప్పుడు నాకు ఒక 20 ఏళ్ల కింద ప్రొఫెసర్ చెప్తుండేవాడు, సంపత్ అంటే ఎవరో అనుకునేది సిగరెట్ సంపత్ వాళ్ళ బిడ్డ ఉంది అది చెప్తుండేవాడు ప్రొఫెసర్. వాళ్ళ కొడుకులు ఒక పిల్ల కావాలని చెప్తుండేవాడు. ప్రొఫెసర్ సంబంధాలు బాగా చూస్తూ ఉంటాడు. అయితే నేను స్వయంగా మొన్న సమీర చనిపోయినప్పుడు సంపత్ గారిని చూసిన వారి బంధుమిత్రులు, స్నేహితులు, కులం వచ్చిందో లేదో తెలియదు కానీ ఆయన ఉత్పత్తి చేసిన విద్యార్థులు కానీ లేకపోతే ఆయన సాక్షులు కానీ చాలా మంది వచ్చి పాల్గొన్నారు. ఆయన మంచితనం కానీ నిదర్శనం చెప్తూ సెలవు. ధన్యవాదాలు. జోహార్ సమీర గారికి, జోహార్ సమీర గారికి, అందరూ అదిరిపోలే. జోహార్ సమీర గారికి, సమీర గారికి. తండ్రిగా ఒక్క నిమిషం మాట్లాడు.